ఎవరి గాడిద తెలివైంది? అనగనగా ఒక ఊరిలో రాము, భీము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరికీ ఒక్కొక్క గాడిద ఉండేది. అయితే ఆ గాడిదలు రెండూ ఒకే రంగులో ఉండటంతో ఏది ఎవరిదో గుర్తుపట్టడం వాళ్లకు చాలా కష్టంగా మారింది. దీనికోసం ఒక తమాషా ఉపాయం ఆలోచించాడు రాము. భీము, నా గాడిదను గుర్తుపట్టడానికి నేను దాని తోక చివర కొంచెం వెంట్రుకలు కత్తిరిస్తాను అన్నాడు. భీము సరేనన్నాడు. రాము అలాగే చేశాడు. కాని మరుసటి రోజు భీము వచ్చి, రాము, నీ గాడిద తోక బాగుందని నా గాడిద తోక కూడా అలాగే కత్తిరించాను అన్నాడు. మళ్ళీ సమస్య మొదటికొచ్చింది. ఈసారి రాము, సరే, నేను నా గాడిద కుడి చెవికి ఒక చిన్న తాడు కడతాను అన్నాడు. కాని మరుసటి రోజు భీము కూడా తన గాడిద కుడి చెవికి అలాగే తాడు కట్టాడు. ఇలా రాము ఏం చేసినా, భీము కూడా అలాగే చేస్తూ వచ్చాడు. విసిగిపోయిన రాము ఒకరోజు తల పట్టుకుని కూర్చున్నాడు. అప్పుడు దారిలో వెళ్తున్న ఒక పెద్దాయన వీళ్ల గొడవ చూసి నవ్వి, ఒరేయ్ పిచ్చి నాయనలారా, ఒక్కసారి ఆ రెండు గాడిదల ఎత్తు చూడండి అన్నాడు. అప్పుడు ఇద్దరూ జాగ్రత్తగా గమనించారు. నల్ల గాడిద కంటే తెల్ల గాడిద ఒక అంగుళం పొడవు ఎక్కువ ఉంది. అప్పటివరకు రంగులు, తోకలు చూసిన వీళ్లకు ఒక గాడిద నల్లగా, ఇంకోటి తెల్లగా ఉందనే కనీస విషయానికి కూడా గుర్తుకు రాలేదు. ఇద్దరూ తమ తెలివితక్కువతనానికి నవ్వుకున్నారు. నీతి: సమస్య చిన్నదైనా, పెద్దదైనా, ఆలోచించే విధానంలో కాస్త సామాన్య తెలివితేటలు, కామన్ సెన్స్ వాడితే సులువుగా పరిష్కారం దొరుకుతుంది.